నమస్తే మామా, ఎట్లున్నావు? ఇక కథలోకొస్తే లైఫ్లో మనల్ని నవ్విచ్చేటోళ్ళ కన్నా ఏడిపించేటోళ్లే ఎక్కువైపోయిండ్రు కదా. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను నలుగురిలో ఏడిపించినప్పుడు లేదంటే ఇన్సల్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమనలేక లోపలే మదన పడుతూ మౌనంగా ఉండిపోయినవా? ఆ తర్వాత ఇంటికి పోయి వాడికప్పుడు ఆ మాట అనుండాల్సింది, ఈ ఆన్సర్ ఇచ్చుండాల్సింది అని మస్తు ఫీల్ అయి ఉంటావు కదా. ఇక సాలు మామా, ఆ బాధపట్టం మాపే. ఇవాళ నేను చెప్పే ఈ ముచ్చట్లు వింటే నువ్వు చెయ్యెత్తకుండానే గొడవ పడకుండానే నీ శత్రువులకి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పొచ్చు. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడు మామా, ఎందుకంటే చివర్లో నేను చెప్పే విషయం నీ లైఫ్లో ఒక కొత్త వెలుగునిస్తుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కొట్టే సబ్స్క్రైబ్. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. చూడు మామా, ఈ లోకల్లో గెలవాలంటే ఒంట్లో బలం కన్నా మెదడులో పదునెక్కువ ఉండాలి. ఎవడో ఏదో అన్నాడని నువ్వు ఆవేశపడితే వాడి ప్లాన్లో నువ్వు పడ్డట్టే. అందుకే నీ బుర్రని కత్తి కంటే షార్ప్గా చేసుకో. ఎవడైతే స్పీడ్గా ఆలోచిస్తాడో వాణ్ణి ఈ దునియాలో ఎవ్వడూ ఆపలేడు. మనం జనరల్గా జిమ్ముకెళ్ళి బాడీ పెంచుతాం గానీ అసలైన పవర్ మన ఆలోచనల్లోనే ఉంటుంది. ఎవడైనా నిన్ను గొడవకి లాగుతున్నాడంటే వాడు నీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడని అర్థం. వాడు అరిచినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి ఒకటే ఒక లాజిక్తో ఆన్సర్ ఇచ్చావనుకో, వాడికి మైండ్ బ్లాక్ అవ్వాలి. కోపంలో ఉన్నోడు తన విచక్షణ కోల్పోతాడు, కానీ ప్రశాంతంగా ఉన్నోడు విజయాన్ని వెతుక్కుంటాడు. అందుకే మావా, మంచి పుస్తకాలు చదువు, లోకం తీరును గమనించు. ఎవడైనా నిన్ను రెచ్చగొడితే వెంటనే రియాక్ట్ అవ్వకు. ఒక్క 5 సెకండ్లు ఆగి ఆలోచించు. ఆ టైంలో నువ్విచ్చే సమాధానం వాడికి తలవంపులు తెచ్చేలా ఉండాలి. ఇంకో ముచ్చటేందంటే మామా, నీ ప్రశాంతతే నీ పెద్ద వెపన్. అరిచేటోడు ఎప్పుడూ గెలవడు. శాంతంగా ఉండి టైం చూసి దెబ్బగొట్టేటోడే అసలైన మునగాడు. నువ్వు చిన్న చిన్న విషయాలకి బీపీ పెంచుకున్నావనుకో, జనం నిన్ను ఈజీగా వాడుకుంటారు. వీడికింత చెప్తే చాలు ఆవేశపడతాడు అని నిన్ను తక్కువ చేస్తారు. కానీ నువ్వొక కొండలాగా నిలబడి ఎవడు ఎన్ని కూసినా నవ్వుతూ ఉన్నావనుకో, అవతలివాడికి గుబులు మొదలవుతుంది. అరే, నేనింతంటున్నా వీడు నవ్వుతున్నాడేందిరా అని వాడు లోపలే కుమిలిపోవాలి. ఆ ప్రశాంతతలో ఒక పవర్ ఉంటుంది మావా. గొడవ పడకుండానే గెలవడమంటే ఇదే. నెక్స్ట్ టైం ఎవడైనా నీ మీద సెటైర్లేస్తే నువ్వు వెనక్కి తిరిగి అరవకు. జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపో. ఆ నవ్వు వాడికి 100 తిట్ల కంటే దారుణంగా తగులుతుంది. మామా, మాటలతో దాడి చేయడం నేర్చుకో, చేతులతో కాదు. ఈ నోరుందే, అది కత్తి కంటే పదునైంది. పోరాటమంటే కొట్టుకోవడం కాదు, అవతలివాడి ఆలోచనలను దెబ్బగొట్టడం. ఎవడైనా నీ మీద అరుస్తుంటే, ఏంది మామా అంతగా అరుస్తున్నావు, నీ బలహీనత అందరికీ తెలిసిపోతుంది చూసుకో అని కూల్గా ఒక మాటను. వాడక్కడికక్కడే నీరసించిపోతాడు. ఎందుకంటే వాడు నువ్వు కూడా అరుస్తావని ఆశపడ్డాడు, కానీ నువ్వు వాడి లోపాన్ని ఎత్తిచూపావు. తక్కువ మాటలుంటేనే ఎక్కువ పవర్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడేటోడు ఎక్కువ తప్పులు చేస్తాడు. అందుకే సమాధానం సూటిగా, సుత్తి లేకుండా ఉండాలి. నీ మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించాలి. నువ్వు భయపడకుండా మాట్లాడితే ప్రత్యర్థి ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. ఓపిక అనేది అందరికీ ఉండదు మామా, అది ఉన్నోడే ఈ ప్రపంచాన్ని ఏలుతాడు. పవరున్నోళ్ళు ఎందుకు గమ్మునుంటారో తెలుసా? వాళ్ళకి తెలుసు ఓపికే అసలైన ఆయుధమని. నీకు ఓపిక లేకపోతే ఎవడైనా వచ్చి నీతో ఆడుకుంటాడు. ఎవడైనా నిన్ను తిడితే రిటర్న్ తిట్టడం పెద్ద పని కాదు. కానీ అక్కడ మౌనంగా ఉండి వాడు ఎందుకన్నాడో గమనించి వాడికంటే 10 రెట్లు పెద్ద పొజిషన్లోకి వెళ్ళి చూపించడం అసలైన కసి. సముద్రం ముందు అడ్డంకులు ఎలాగైతే ఆగవో, ఓపిక ఉన్నోడి ముందు శత్రువులు కూడా అలాగే ఆగిపోతారు. ఏదైనా జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్కసారి గాలి పీల్చుకుని దీనివల్ల నాకు లాభమా నష్టమా అని ఆలోచించు. ఆ ఓపికే నిన్ను అందరికంటే పైన కూర్చోబెడుతుంది. ఇక నీ దగ్గర ఉన్న ఎనర్జీని ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేయక మామా. ప్రతి కుక్క మురిగినప్పుడు సింహం వెనక్కి తిరిగి చూస్తే దానికి వాల్యూ ఉండదు. అడవికి రాజు ఎందుకవుతాడంటే వాడు తనకి అవసరమైన దానికోసమే వేటాడతాడు తప్ప పనికిరాని వాటి మీద టైం వేస్ట్ చేయడు. మన లైఫ్లో కూడా మనల్ని కిందకు లాగేటోళ్ళు, అసూయపడేటోళ్ళు మస్తు మంది ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నీ గోల్ ఏందో అది చూసుకో. ఈ గొడవ వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా, లేకపోతే లైట్ తీసుకోమామా అని ముందుకు సాగిపో. నీ సక్సెస్తోనే వాళ్ళకి సమాధానం చెప్పు. నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు ఇవాళ నిన్ను అన్నోళ్లే నీ దగ్గరికొచ్చి సెల్ఫీ అడుగుతారు. మామా, మౌనమనేది ఒక పెద్ద యుద్ధతంత్రం. లోతైన నీళ్లు ఎట్లాగైతే శబ్దం చేయవో తెలివైనోడు కూడా అలాగే సైలెంట్గా ఉంటాడు.
నువ్వు ప్రతిదానికి నోరు విప్పితే నీ వీక్నెస్ తెలిసిపోతుంది. నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు అవతలివాడికి ఏమర్థం కాదు. వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు, వీడి మనసులో ఏముంది అని వాడు భయపడతాడు. మౌనంగా ఉండటమంటే భయం కాదు, అదొక అబ్జర్వేషన్. జనం నిన్ను తిడుతుంటే నువ్వు జస్ట్ అబ్జర్వ్ చెయ్యి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడు, వాళ్ళ కళ్ళల్లో ఉన్న కుళ్ళుని చూడు. అప్పుడు నీకు అర్థమవుతుంది వాళ్ళ స్థాయి ఏందో. అప్పుడు నువ్వు నవ్వే నవ్వు వాళ్ళకి ఇన్సల్ట్ లాగా అనిపించాలి. ఎదుటి వ్యక్తిని వాడి ప్లాన్లోనే చిక్కుకునేలా చేయడం ఒక ఆర్ట్ మామ. వాడు నీకోసం గోతి తవ్వుతుంటే నువ్వు తెలివిగా పక్కకి జరిగి వాడే దాంట్లో పడేలా చెయ్యాలి. వాడు నిన్ను బ్యాడ్ చేద్దామని ప్లాన్ చేస్తే నువ్వు మరీ మంచిగా ఉండి వాడి అసలు స్వరూపం అందరికీ తెలిసేలా చెయ్యాలి. దీనికి ఆవేశం అవసరం లేదు, తెలివుంటే చాలు. ఎవడైనా కుట్ర చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యి రచ్చ చేయకు. కేవలం గమనించు. వాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడో చూసి అక్కడే దెబ్బగొట్టు. నీ సక్సెస్ ఎట్లా ఉండాలంటే నిన్ను పడగొట్టాలని చూసినోళ్ళు కూడా నీ రేంజ్ చూసి భయపడాలి. నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మార్చుకో మామా. కేవలం జిమ్ బాడీ కాదు, మెంటల్గా నువ్వు ఒక ఐరన్ లాగా ఉండాలి. నీ కళ్లల్లో గెలుపు కనిపిస్తే శత్రువు సగం అక్కడే చచ్చిపోతాడు. నీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే నిన్ను ఓడించడం ఎవ్వడి తరమూ కాకూడదు. ఇంకో మెయిన్ పాయింట్ ఏందంటే నీ నెక్స్ట్ స్టెప్ ఎవ్వడికీ తెలియనీయకు. నీ మనసులో ఏముందో, నువ్వు రేపు ఏం చేయబోతున్నావో నీ నీడకు కూడా తెలియకూడదు. చదరంగం ఆటలో తన ఎత్తుగడలు ముందే చెప్పేటోడు గెలవడు. సింహం వేటాడేటప్పుడు అసలు చప్పుడు కూడా చెయ్యదు, నేరుగా దాడి చేస్తుంది. నువ్వు కూడా అంతే. నీ ప్లాన్స్ని సీక్రెట్గా ఉంచు. రిజల్ట్ వచ్చాకే లోకానికి చాటి చెప్పు. నీ బాధలు, నీ కష్టాలు అందరికీ చెప్పుకోకు మామా. లోకానికి నీ కన్నీళ్ళక్కర్లేదు, నీ సక్సెస్ మాత్రమే కావాలి. నువ్వు ఏడుస్తుంటే జనం సానుభూతి చూపిస్తారు గానీ లోపల నవ్వుకుంటారు. అందుకే నీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకో. నీ కష్టాన్ని సైలెంట్గా చెయ్యి, నీ రిజల్ట్స్తో సౌండ్ చెయ్యి. ప్రపంచం ఎప్పుడూ విజేతలను మాత్రమే గుర్తించుకుంటుంది. అలాగే ప్రతి రిలేషన్లో ఒక బౌండరీ ఉండాలి మామ. అందర్నీ సాటిస్ఫై చేద్దామనుకుంటే నువ్వు బకరా అయిపోతావు. కాదు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పడం నేర్చుకో. ఎవరికీ నిన్ను వాడుకునే ఛాన్స్ ఇవ్వకు. నీ ఆత్మగౌరవం నీ చేతుల్లోనే ఉండాలి. చివరిగా ఓటమి గురించి ఒక మాట మామ. ఓడిపోతే బాధపడకు, ఆ ఓటమిని ఒక ఆయుధంగా మార్చుకో. ఓడిపోయిన ప్రతిసారి నువ్వొక కొత్త విషయం నేర్చుకుంటున్నావని అర్థం. పడిపోయిన ప్రతిసారి డస్ట్ దులుపుకొని లేచి నిలబడు. ఈ ప్రపంచం నీ మొదటి ఓటమిని గుర్తుపెట్టుకోదు, కానీ నీ చివరి విజయాన్ని ఎప్పటికీ మర్చిపోదు. సో మామా, ఈ 12 ముచ్చట్లు నీ మైండ్లో ఫిక్స్ చేసుకో. నువ్వు ఎవ్వరితో పోరాడాల్సిన పనిలేదు. నిన్ను నువ్వు గెలిస్తే చాలు, లోకం మొత్తం నీ కాళ్ళ దగ్గరికొస్తుంది. ఈ వీడియోలో నీకు ఏ ముచ్చట బాగా నచ్చిందో కింద కామెంట్ చేయి మామా. అలాగే నీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయి. వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. మళ్ళీ మంచి ముచ్చటతో కలుద్దాం. అంతదాకా సెలవు. ఉంటా మామా.